ప్రభు అని యేసు క్రీస్తు నామములో మరోసారి మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఈ నూతన సంవత్సరంలో మొదటి దినాన మొదటి ఆరాధనలో పాల్గొనున్నట్లు దేవుడు మనకి అవకాశం కలుగు చేసినందులకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. గత రాత్రి మనం ఇదే చోట కలుసుకున్నాం, దేవుణ్ణి ఆరాధించాం. నిన్నటి దినాన్న వచ్చిన వారిలో కొంతమంది బహుశా ఈరోజు వచ్చి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈరోజు అందరికీ సెలవు కాదు కదా, కాబట్టి కొంతమంది వచ్చి ఉండకపోవచ్చు, లేదా కొంతమంది వారి యొక్క అఫీషియల్స్ని విజిట్ చేయటానికి వెళ్ళి ఉండొచ్చు. బట్ ఏదేమైనా వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరికొందరు వారి యొక్క జీవన పరిస్థితులను బట్టి, అలానే వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి రాలేనటువంటి వారు కూడా ఉన్నారు. సో అలాంటి వారిని మనము జ్ఞాపకం చేసుకొని సాధ్యమైతే వారిని దర్శించి వారిని ప్రోత్సహించటం చాలా మంచిది. వారి కొరకు ప్రార్థన చేయటం మంచిది. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయంలో చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి 9వ వచనం లాస్ట్ లైన్ అందరం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయం 9వ వచనం లాస్ట్ లైన్. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. మరోసారి, నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి ధ్యానం రాత్రి మనం ధ్యానించిన దానికి కంటిన్యూషన్. నిన్నటి దినాన మనం మన నిజమైన ఆధారం దేవుడే. అందుకే మోషే ఆయన సన్నిధి కొరకు అంతగా ప్రాధేయపడ్డాడు అని మనం నేర్చుకున్నాం. ఈ నూతన సంవత్సరంలో మనకు నిజమైన ఆధారమైన ఆ దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ఆయనతో కలిసి నడుద్దామని ఒక తీర్మానాన్ని మనం చేసుకున్నాం. ఆయనతో కలిసి నడవటం, ఆయన సన్నిధి మనకి నెమ్మదిస్తుంది. ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు ఈ లోక ప్రజలందరితో మనం కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు మనం ప్రత్యేకమైనటువంటి జనంగా గుర్తించబడతాం. కారణం, మనం దేవుని వారము, దేవునిని ఎరిగినటువంటి వారము, దేవుని సన్నిధి మనతో ఉన్నందుచేత. అలా అయితే దేవుని సన్నిధి మనతో ఎలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు ఆయన మార్గములను ధ్యానిస్తూ వాటిని అనుసరిస్తే సమాధానకర్తయగు దేవుడు మనకి తోడుగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. సో దేవుడే ఆధారం, దేవుడు మనతో ఉంటే మనకి నెమ్మది. నిజంగా ఆ విషయం మనం ఆలోచన చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దేవుడు ఎంత నమ్మకమైన వాడంటే, ఆయన వాగ్దానం చేస్తే ఆయన ఎవరికైతే వాగ్దానం చేశాడో వారు మారిపోయినప్పటికీ, అపనమ్మకస్తులైనప్పటికీ దేవుడు తన వాగ్దానం విషయంలో ఏమాత్రం కూడా వెనుక తీయడంట. అలా వెనుక తీయకపోవటం వలన దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఆ ఆశీర్వాదాన్ని చూసుకొని దేవుడు మాతోనే ఉన్నాడు అని అనుకునేటువంటి పరిస్థితి కూడా కలుగుతూ ఉంది. కానీ మోషే
దేవుని ఆశీర్వాదాలతో తృప్తి పడేదానికి, అటువంటి భావనకి, అలానే దేవునితో కలిసి నడిచేటువంటి అనుభవానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటో ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఏమన్నాడంటే, నాకు నీవే కావాలి అన్నాడు. నీ సన్నిధి నాకు కావాలి. నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని ఎక్కడి నుంచి తోడుకొని పోవద్దు అన్నాడు. అయితే దేవుని ప్రజలు ఈ నిజమైన ఆధారాన్ని వదిలేసి అబద్ధపు ఆధారాలను ఆశ్రయిస్తూ ఉన్నారు. అది ఆ కాలంలోనూ జరుగుతుంది, ఈ కాలంలో కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజున మనం ధ్యానించేటువంటి విషయాలలో దేవుని ప్రజలు తమకు తెలియకుండానే దేవుని వారమని అనుకుంటూనే, దేవుని సన్నిధి మాకు తోడుగా ఉంది అని అనుకుంటూనే, దేవుణ్ణి కాక అబద్ధమైనటువంటి ఆధారాలను ఆశ్రయించినటువంటి సంఘటనలను కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున. అయితే అటువంటి ఆధారాలు మనకి క్షేమాన్ని ఇవ్వవు. అబద్ధపు ఆధారాలు మనకి క్షేమాన్ని ఇవ్వవు. దేవుడు మనతో ఉంటే నెమ్మది, దేవుడు మనతో లేకపోతే సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. దేవుడు మనతో ఉన్నప్పుడు మన దగ్గర నుంచి దేవుడు ఆశిస్తూ ఉన్నదేంటి? ఆయనతో కలిసి నడవటం, లేక ఆయనతో ఏకీభవించటం. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా మార్గం తప్పినప్పుడు దేవుని ఎదుట పశ్చాత్తాపపడడం, ప్రభుతో సమాధాన పడడం, వెంటనే రియలైజ్ అయ్యి ప్రభు దగ్గరికి రావడం, ఇవి దేవుడు కోరుతూ ఉంటాడు. అంతకు మించి మన దగ్గర నుంచి ఆయన కోట్ల కొలది రూపాయలు అడగటం లేదు, ఆస్తిపాస్తులను అడగటం లేదు, లేక ఇంకేదో ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి దేవుణ్ణి సంతోషపెట్టాలని కూడా దేవుడు కోరుకోవటం లేదు. నీ హృదయాన్ని ఆయనకి ఇమ్మని దేవుడు కోరుతున్నాడు. దానికి ఒకే మార్గం, ప్రభు ఎదుట పశ్చాత్తాపపడి ఆయనతో సమాధానపడమే. కానీ ఆ ఒక్క పనే మనిషికి చాలా కష్టమైనటువంటి పని. అడిగితే ఎంత కష్టమైనా అర్పణ తీసుకురాగలడు, కానీ తన హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వటం చాలా కష్టం. కానీ దేవుడు కోరేది అదొక్కటే, ఇంకేది కాదు. సో కాబట్టి ఆ ఒక్క పని చేయకుండా ఈ దేవుని ప్రజలు ఎలా అబద్ధాలను ఆశ్రయించారో ఒక్కసారి మనం దేవుని యొక్క వాక్యంలో నుండి చూద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచు ఉన్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఇది మొట్టమొదట దేవుడు కోరుతూ ఉన్నది. నేను మీతో ఉంటాను, మీ మార్గాలను వర్ధిల్లింపచేస్తాను, నేను మిమ్మలను స్థిరముగా నాటుతాను. కానీ మీ క్రియలను మీ మార్గములను మీరు దిద్దుకొనుడి. సంస్కరణ సంవత్సరం అని ఈ సంవత్సరానికి మనం పేరు పెట్టుకున్నాం. సంస్కరణలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనల్ని మనం దిద్దుకోవటం. సంస్కరణలో ఫస్ట్ స్టెప్ ఎవరినో దిద్దడానికి ప్రయత్నం చేయటం కాదు, మనల్ని మనం దిద్దుకోవటం, నన్ను నేను సరి చేసుకోవటం. అది ఫస్ట్ స్టెప్ ఆఫ్ రిఫర్మేషన్. సో దేవుడు అది కోరుతూ ఉన్నాడు. కోరుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. 4వ వచనం, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము. మరోసారి చెప్పారు,
ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఈ మాట చాలా విడ్డూరంగా కనపడుతుంది మనకి. నాకైతే ఇది మొదటిసారి చదివినప్పుడు తప్పు రాశాడా అనిపించింది. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని చెప్పే మోసపు మాటలు మీరు ఆధారంగా చేసుకోవద్దు అంటున్నాడు. ఏ స్థలాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? దేవుని ఆలయం ఉండే స్థలం గురించే మాట్లాడుతున్నాడు, ఇంకో స్థలం గురించి మాట్లాడడం లేదు. వారి యొక్క విశ్వాసం ఏంటి, వారి యొక్క ఆధారం ఏంటి అంటే, ఇదిగో మాకొక ఆలయం ఉంది, ఆ ఆలయం మా మధ్య ఉన్నంతకాలం మేము సంతోషంగా జీవించేస్తాం అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అది మోసం అంటున్నాడు. ఎందుకంటే మనుష్యులను బ్రతికించేది, మనుష్యులను జీవింపచేసేది, మనుష్యులను ఆశీర్వదించేది ఆలయము కాదు, దేవుడు. ఆలయము కాదు. ఈవెన్ ఈరోజు కూడా చాలామంది క్రైస్తవుల యొక్క విశ్వాసం అదే. ఆలయం కావాలి వాళ్ళకి, ఆలయం కావాలా. మా మామగారు ఆయన చనిపోయారు, ఆయన ఎప్పుడు ఈ ప్రశ్నే వేసేవాడు. ఆలయాన్ని నమ్ముకోవటం మంచిదే కదండి అనేవాడు ఆయన. ఆలయాన్ని నమ్ముకుంటావు, దేవుణ్ణి నమ్మవు. ఆలయాన్ని నమ్ముకుంటావు, దేవుని ప్రజలు నీకు అవసరం లేదు. ఆలయానికి మనం ఎందుకు వస్తామో తెలుసా? ఆలయానికి ఎందుకు వస్తామంటే, మీకోసం నేను వస్తాను, నా కోసం మీరు వస్తారు. ఇక్కడ మనం కలుసుకుంటాం, మనము కలిసి దేవుణ్ణి ఆరాధిస్తాం, అంతే. ఈ గోడలలో దీవెన లేదు, ఈ స్థలములో దీవెన లేదు, దేవునిలో దీవెన ఉంది, దేవునిలో దీవెన ఉంది. వీరు దేవుణ్ణి వదిలేసి దేవుడు చెప్పినటువంటి మాట పట్టించుకోకుండా, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అనే మాట పట్టించుకోకుండా ఏం చేస్తున్నారంటే ఆలయాన్ని నమ్ముకుంటున్నారంట. అయితే ఇప్పుడు ఆలయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 12వ వచనంలో చూడండి ఏమైందో. సరే, 11వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. 11వ వచనం నుండి, నాదని చాటబడిన దేవుడు మాట్లాడుతున్నాడు. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతిని కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. పూర్వమున జరిగిన సంగతిని ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయండి. మీకు ఆలయం సంగతి తెలియాలంటే షిలోహుకి వెళ్ళండి అంటున్నాడు. షిలోహులో దేవుని మందిరం ఉంది. ఏలీ అక్కడే యాజకుడిగా ఉండేవాడు. సమూయేలు అక్కడే యాజకుడిగా పనిచేశాడు, షిలోహు అనేటువంటి ప్రాంతంలో. యెరూషలేములోనికి దేవుని ఆలయం కట్టక పూర్వం షిలోహులోనే ఉండేది అది. ఈ ఇశ్రాయేలీలు కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత షిలోహులో గుడారం వేసి, ప్రత్యక్ష గుడారం వేసి అక్కడ దేవుణ్ణి ఆరాధించేవారు. అంటే అది మొట్టమొదటి మందిరం దేవుని కొరకు ఆ కనాను దేశంలో. ఆ షిలోహుకి వెళ్ళి మీరు విచారణ చేయండి అంటున్నాడు. షిలోహుకి వెళితే ఏం కనపడతా ఉంది? చాలా భయంకరమైన క్రియలు కనపడుతున్నాయి. చూడండి,
13వ వచనం. సారీ 12వ వచనంలో సగం వరకు చదివాం కదా. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. మీరు ఆలయము 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 అంటున్నారు కదా, ఆలయానికి నేను చేసిన కార్యం ఏంటో ఒకసారి చూడండి అంటున్నాడు. ఏలి యొక్క కుమారులు భయంకరమైనటువంటి స్థితికి దిగజారిపోయారు. ఎంత భయంకరమైనటువంటి స్థితికి దిగజారిపోయారంటే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చదివితే వారి యొక్క చరిత్ర అంతా మనం చూడొచ్చు. వారు ఎలా ప్రవర్తించారో ఆలయంలో మనం చూడొచ్చు. వారు తిండిపోతులైపోయి దేవుని ఆలయానికి అర్పణలు అర్పించటానికి వచ్చినటువంటి వారి దగ్గర నుండి మాంసాన్ని బలవంతంగా లాక్కుండేవారంట. దేవుని ఆలయమే అది. రెండవది, వారు వ్యభిచారులైపోయి దేవుని ఆలయానికి ప్రార్థన చేయటానికి ఆరాధించటానికి వచ్చిన వారితో వ్యభిచారం చేసేవారంట. త్రాగుడు విపరీతంగా ఉంది. అందుకనే ఈ సమూయేలు తల్లి అన్న అక్కడ పవనంగా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏలి ఏమన్నాడు, ఎందాక నువ్వు మత్తురాలవై ఉంటావు. ఎందుకంటే దట్ వాజ్ ద జనరల్ ప్రాక్టీస్. అక్కడ జనరల్గా జరుగుతున్నది అదే. వారందరూ దేవుని ప్రజలే కానీ వారు తిండిబోతులు, త్రాగుబోతులు, వ్యభిచారులై దేవుని యొక్క ఆలయంలోనికి వస్తూ ఉంటే దేవుడు ఆ విషయాలన్నీ కూడా ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే దేవుని ఆజ్ఞలను అతిక్రమించి అతిక్రమముతో జీవించినటువంటి వారు ఈ యాజకులు. ఆలయం 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 అనుకొని ఉంటే దేవుడంట ఏం చేస్తాడో చెప్తున్నాడు. 14వ వచనం, ఇర్మియా గ్రంథం 7:14. నేను సిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన ఈ స్థలమునకును నేను అలాగే చేస్తాను. ఎందుకు అలాగన్నాడు? ఎందుకు అలా చేస్తాను అన్నాడంటే 13వ వచనంలో చెప్పాడు, నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమియకయు ఉండిన వారే ఈ క్రియలన్నింటినీ చేసి తిరిగి గనుక నేను ఇలా చేస్తాను. మనము సేవించవలసిన వాడు దేవుడు. మనం కలిసి నడవాల్సిన వాడు దేవుడు. ఈ 2025వ సంవత్సరం నా యొక్క జీవితంలో అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరగాలని నువ్వు కోరుకుంటున్నావు కదా. ఆలయానికి వస్తే సరిపోదు, దేవునితో కలిసి నడవటానికి నీ హృదయాన్ని సరిచేసుకో. నేను గరివిడిలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆలయానికి ఆపోజిట్గా అవతల వైపు ఒక కుటుంబం ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత హౌస్ ఓనర్ ఖాళీ చేసేమన్నాడంట. సో నన్ను పిలిచారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మేము ఇక్కడే ఉండాలా అన్నారు. ఇక్కడే ఎందుకు ఉండాలంటే మీరు ఇంకా చాలా ఇల్లులు ఉన్నాయి కదా, మంచి మంచి ఇల్లులు ఉన్నాయి, మీరు కొంచెం అటువైపు కదిలితే మీకు చక్కని ఇంతకంటే మంచి ఇల్లు దొరుకుతుందంటే అది కాదంట. ఆలయంలో గంట కొడతారు కదా, ఆ గంట వినపడే అంత ఆ స్థలంలోనే ఉండాలి ఒకటి. రెండవది, ఆ శ్రీకూర్మం వైపు అగ్నిపర్వతాలు ఏవో ఉన్నాయి, అవి ఎప్పుడో పగిలిపోతాయి. అవి పగిలిపోయి అనుకోండి, నేను గబగబా పరిగెత్తి ఆలయంలోనికి వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోతాను. ఎందుకు? అక్కడ చచ్చిపోతే పరలోకానికి డైరెక్ట్ అన్నమాట. అసలు ఆవిడకి ఎవరు చెప్పారో, ఎలా విన్నదో నాకు తెలియదు, కానీ ఆలయం అంటే అంత పిచ్చి. వై డు యూ కమ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్? ఆలయం కాదు, ఇక్కడ దేవుని సంఘం ఉంది. దేవుని సంఘం ఉంది.
దేవుని సంఘముతో సహవాసం చేయాల, దేవునితో సహవాసం చేయాల, దేవుని మాటకు విధేయత చూపించాల. దేవుని మాటను వినకుండా ఎంత సుందరమైన ఆలయం ఉన్నా దాని వలన ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు యొక్క శిష్యులు యెరూషలేము ఆలయంలో వాళ్ళు తిరుగుతూ ఉంటే ఆ శిష్యులు యేసుక్రీస్తుని పిలిచి, ఆయనకి ఏమీ తెలియదు అన్నట్టు, ఈ గోడలు చూడు, ఈ ఇటుకలు చూడు, ఈ తలుపులు చూడు అంటా ఉంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఒకరోజు వస్తుంది, ఆ రోజున రాతి మీద రాయి నిలవని రోజులవి. దేవునికి ఆలయం పట్ల మక్కువ లేదండి, దేవుని సంఘం పట్ల మక్కువ ఉంది. దేవుడు గోడలను, ఇటుకలను, తలుపులను ప్రేమించువాడు కాడు. ఆయనకు కావలసింది ఈ స్థలాలు కాదు, ఆయనకు కావలసింది నువ్వు. ఆయనకు కావలసింది నీ హృదయం, నీ జీవితం. అది ఆయనకిస్తే ఆయన నిన్ను నడిపిస్తాడు. కానీ మనం అది మర్చిపోయి మిగతా వాటి అన్నిటి కోసం పోరాడతాం, దేవుణ్ణి మాత్రం వదిలేస్తాం. ఇదే పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది. ఓకే, రెండవ అబద్ధపు ఆశ్రయం ఏంటి అని అడిగితే, సమూయేలు గ్రంథంలోనే మనం చూస్తాం. షిలోహు మందిరం దగ్గర జరిగినటువంటి సంగతి. 4వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి చాలు. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా, ఎక్కడి నుంచి తిరిగి వచ్చారు? ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుంది. ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు వారు యుద్ధంలో నిలవలేకపోతున్నారు, యుద్ధ భూమిలో ఓడిపోతున్నారు. కాబట్టి ప్రజలు భయపడి ఆ యుద్ధం నుంచి తిరిగి వచ్చేసారు. అప్పుడు తిరిగి వచ్చేస్తే ఆలయంలో, షిలోహు మందిరంలో ఉన్నటువంటి యాజకులు వారికి ఒక చిట్టిక అంటారా, కిట్టిక అంటారా, ఏదో చెప్పారు, టిప్ ఒకటి చెప్పాడు అన్నమాట. ఒక చిన్న సూత్రం చెప్పారు. అది గనక మీరు పాటిస్తే విజయం మీదే అన్నారు. ఏంటండి ఆ సూత్రం అంటే చూడండి. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా, ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? మంచి ప్రశ్న. ఎందుకు ఓడిపోయాం మనం? ఎందుకు మనకి ఇలాంటి పరిస్థితి కలుగుతుంది? చాలా మంచి ప్రశ్న. కానీ నెక్స్ట్ జరిగింది ఏంటో చూడండి. షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందము రండి. అది మన మధ్య ఉండిన యెడల అది మన శత్రువుల చేతిలో ఉండి మనలను రక్షించును. చూసారా వారి విశ్వాసం ఎక్కడుందో? వారి ఆధారం ఏంటి? మందసం. ఎవరి మందసం అది? దేవుని మందసం. ఇందాక దేవుని మందిరాన్ని వారు ఆధారంగా చేసుకున్నారు. ఇప్పుడు దేన్ని ఆధారంగా చేసుకుంటున్నారు? దేవుని మందసాన్ని ఆధారంగా చేసుకుంటున్నారు. వారు సరి అయినటువంటి ప్రశ్నే వేసుకున్నారు, ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటి అని. వెరీ గుడ్. కానీ పరిష్కారం మాత్రం రాంగ్ పరిష్కారం. సొల్యూషన్ కరెక్ట్ కాదు. వారు ఏమనుకున్నారంటే, మందసాన్ని మనం యుద్ధంలోనికి తీసుకెళ్దాం, మందసాన్ని కనుక మనం మోసుకెళ్తే విజయం మందే, ఫిలిష్తీయులందరూ ఓడిపోతారు. కారణం ఏంటంటే మందసం మన దగ్గర ఉంటుంది కదా అని అనుకున్నారట. కానీ ఏం జరిగిందో చూడండి. 10వ వచనం. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి.
అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఎంత వధ జరిగింది? అత్యధికమైన వధ జరిగాను. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలెను. మరియు ఏం జరిగిందో తెలుసా? దేవుని మందిసము పట్టబడెను. వాళ్ళేమనుకున్నారు? దేవుని మందిసం ఉంటే మనకి అసలు ఓటమే లేదనుకున్నారు. మనం వేసే ప్రతి అడుగు కూడా విజయమే అనుకున్నారు వాళ్ళు. మనం అనుకున్నట్టు పట్టిందల్లా బంగారం అయిపోవాలా, దేవుడు నాకు చేయాలి అలాగే అనుకున్నారు వాళ్ళు కూడా. దేవుని మందసం ఉంటే చాలు మనకి విజయం 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 అను. కానీ చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అందరూ భయంతో పరిగెత్తి వచ్చేసారంట. 30,000 మంది ఆ ఒక్క యుద్ధంలోనే చనిపోయారు. ఆ రోజున ఆ క్షణంలో మందసం తీసుకువెళ్ళిన తర్వాత. కారణం ఏంటంటే అదొక అబద్ధం. మందసాన్ని నమ్ముకోవటం. మందసంలో ఏముంది? మందసంలో దేవుని యొక్క ఆజ్ఞా పలకలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు రాయబడినటువంటి పలకలు ఉన్నాయి. దానిలోనికి ఎవరు కూడా తొంగి చూసేవారు కాదు. అందరూ దాన్ని మోసుకొని తిరిగేవారు. దాన్ని మోసుకొని యెహోవాకు జయధ్వనులు చేస్తూ దాన్ని మోసుకొని తిరుగుతూ ఉండేవారు. వారు ఏమనుకున్నారంటే దాన్ని అలా మోసుకొని తిరుగుతూ ఉంటే దేవుడు విజయాన్ని ఇచ్చేస్తాడు, విజయం వెనకాల విజయం జరిగిపోతూ ఉంటుంది అనుకున్నారన్నమాట. కానీ ఇక్కడ చూస్తే భయంకరంగా చిత్తుగా ఓడిపోయారు. పైగా నిబంధన మందసం కూడా వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు లాగేసుకున్నారు. ఇదొక భయంకరమైన విషయం. ఈ రోజున క్రైస్తవులలో చాలామంది ఇదే పని చేస్తున్నారు. నిబంధన మందసాన్ని మోసుకు తిరుగుతున్నారు. నీకు ఇవ్వబడిన నిబంధన మందసం ఏంటో తెలుసా నీకు? ఏమండి, నీకు ఇవ్వబడిన నిబంధన మందసం ఏంటి? బైబిల్. అప్పుడు నిబంధన మందసంలో దేవుని మాటలు ఉన్నాయి. ఆ దేవుని మాటల్ని వారు మోసుకు తిరిగారు. ఇప్పుడు మనం అదే పని చేస్తున్నాం. ఇదిగో నిబంధన మందసం, ఇదే మనకి. ఇందులో దేవుని యొక్క వాక్యం ఉంది. ఈ దేవుని యొక్క వాక్యము నీకు నాకు ఎందుకు దేవుడు ఇచ్చాడంటే మోసుకు తిరగటానికి కాదు. యెహోషువతో చెప్పిన మాటలు అవే కదా, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నువ్వేం భయపడొద్దు. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటినీ నువ్వు ధ్యానించాలా, బోధించాలా, దాని ప్రకారము ప్రవర్తించాలా. అలా చేస్తే నా సన్నిధి నీకు. కాబట్టి పలకలలో ఉన్నటువంటి విషయమేంటో తెలియకుండా, దానిని అనుసరించకుండా పలకల్ని మోసుకెళ్తే ఉపయోగం ఏంటి? బైబిల్ని మోసుకెళ్తే ఉపయోగం ఏంటి? బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని ధ్యానించాలా. మనలో చాలామంది ఈ పని చేస్తూ ఉంటారు. బైబిల్ని ఒక మంత్ర దండంలాగా వాడేస్తూ ఉంటారు దీన్ని. ఏమన్నా ఇది తీసుకొని వెళ్తే ఇంటర్వ్యూలో పాస్, ఇది తల మీద పెడితే దురాత్మలన్నీ పారిపోతాయి, దీన్ని తల కింద పెడితే ఏమండి కళలన్నీ మాయమైపోతాయి. ఎంత ఎంత అపోహ అండి, ఎంత మోసం అది. అలాంటి మోసాలు మనం నమ్ముతాం కాబట్టి మనల్ని మోసగించేటువంటి బోధకులు కూడా పుట్టుకొస్తున్నారు. అందుకే బైబిల్ని మోస్తే సరిపోదు, బైబిల్లో ఉన్న వాక్యాన్ని తెరచి చదవాలా. ఇందాక ఆల్బర్ట్ గారు ప్రార్థన చేస్తూ, ప్రభువా నువ్వు ఈ సంఘాన్ని ఇలా నిలబెడతావు, అది నాకు తెలుసు అన్నాడు. బట్ డూ యూ రియలీ నో ఇట్? ఎవరికి తెలుస్తుంది అంటే ఇందులో ఉన్న విషయాన్ని చదివిన వారికి తెలుస్తుంది.
డూ యూ రీడ్ ఇట్? మంచి ప్రార్థన. ఈ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా, ధ్యానం చేస్తున్నావా? అది చేస్తే నువ్వు నిజంగా ఆశీర్వదించబడతావు. ఓకే, ఇంకొక అపోహ, ఇంకొక అబద్ధ ఆధారం. అదేంటంటే ఇది ఇంకా విడ్డూరంగా ఉంటుంది. దైవజనుడు ప్రార్థన చేస్తే, ఏమండి, ఎవరు నా అవసరాల కోసం దైవజనుడు ప్రార్థన చేస్తే, ఇది నేను సొంతంగా కల్పించి చెబుతున్న మాట కాదు. ఇర్మియా గ్రంథంలోనికి రండి. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం. 42వ అధ్యాయం. ఈ ఇర్మియా ప్రవచించిన దినాలు కూడా ఏమీ అంత హాయిగా ఉన్నటువంటి దినాలు కాదు. చాలా భయంకరమైనటువంటి శ్రమల మధ్య దేవుని ప్రజలు కొనసాగుతూ ఉన్నారు. ఒకవైపు బబులోను నుంచి శత్రురాజులు వచ్చి వీరిని నానా విధాలుగా చిత్రహింసలు పెడుతూ ఉంటే వీరికి ఎటువైపు వెళ్ళాలో అర్థం కావట్లేదు. అది పరిస్థితి. అయితే వీరు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఏంటి నిర్ణయం అంటే, మేము ఐగుప్తుకి పారిపోతాం, ఇక్కడ నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోతాం. ఐగుప్తుకి వెళ్ళిపోతే వీఆర్ సేఫ్ అని అనుకున్నారు. వాళ్ళు నిర్ణయం అయితే తీసేసుకున్నారు. కానీ దైవజనుని దగ్గరకు వచ్చారు. చూడండి, 42వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను. అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యెహోనానును, హోషేయ కుమారుడైన యజన్యాయును, అల్పులేమి గనులేమి ప్రజలందరూ, ఏమన్నా అందరూ మూకుమ్మడిగా వచ్చారంట. వచ్చి ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు మనవి చేసిరి. ఏం మనవి చేశారు? మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నువ్వు చూచుచున్నావు కదా, ఇప్పటికే చాలామంది మాలో నాశనం అయిపోయారు. ఇక మేమే మిగిలాం. ఇక మేము కూడా ఎక్కడుంటే మేము కూడా చచ్చిపోతాం. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఒకటి ఉందన్నాడు. చిత్తగించి మా విన్నపము నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నువ్వేం చేయాలా? నీ దేవుడని యెహోవాకు ప్రార్థన చేయి. చాలా మంచి ఆలోచన ఇది. మంచి ఆలోచన. దైవజనుడు ప్రార్థన చేయాల. దైవజనుడు ప్రార్థన చేయాలి. అందరూ కలిసి ఇర్మియా దగ్గరికి వచ్చి నువ్వు చేయవలసినటువంటి పని ఇదేనయ్యా, మేమేం చేస్తామో తెలుసా నువ్వు ప్రార్థన చేస్తే? అది కూడా చాలా చక్కగా చెప్పారండి. 3వ వచనం, మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మాకు మార్గాన్ని తెలియజేస్తాడు. కాబట్టి మేమేం చేస్తామో తెలుసా? 5వ వచనం, అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తర్వాత ఈ మాటలను అనుసరించి మరొక మాట మాట్లాడతారు వారు. అందుకని ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నిన్ను మా యొద్దకు పంపి అంటే దేవుడు పంపించాడు. నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించని ఎడల, ఏ మాట లేకుండా, మారు మాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును గాక. వారు ఎంత కమిట్ అయిపోయారో చూడండి. దైవజన్ దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేయమన్నారు. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నీకు ఏ మాట సెలవిస్తే ఆ మాటని మాకు తెలియచేయి. నువ్వు తెలియజేస్తే మేము ఏం చేస్తామో తెలుసా? మరో మాట మాట్లాడం. నువ్వు ఏం చెప్తే మేము అది చేసేస్తాం అని కమిట్ చేసుకున్నారు. ఇంకా చూడండి, 6వ వచనంలో కూడా అలాంటి మాటలు చెప్తారు. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడని యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడని యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. అంటే అది మాకు మేలు కానీ కీడు కానీ అంటే అర్థం ఏంటి? అది మాకు నచ్చిన మాట అయినా
నచ్చని మాట అయినా దేవుడు సెలవిస్తే చాలు మేము దాన్ని చేసేస్తాం. అది వాళ్ళ యొక్క కమిట్మెంట్, మంచి కమిట్మెంట్. వారు ఎంచుకున్న మార్గం మంచిది. దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని కోరారు, చాలా మంచిదే. రెండవది, వారి యొక్క సమర్పణ గొప్పది. వారు ఎంత సమర్పణ చేసుకున్నారంటే, దేవుడు నీ ద్వారా మాకు ఏ మాట మాట్లాడితే ఆ మాట మరో మాట మాట్లాడకుండా విధేయులమైపోతామని చెప్పారు అన్నమాట. సరే, 7వ వచనంలో చూస్తే 10 దినాలు అయిందంట. ఎన్ని రోజులు? 10 దినాలు. 10 దినాలు అయిన తర్వాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే ఈ యిర్మీయా ఆ మాటలన్నీ విని తీసుకెళ్ళి ఈ ప్రజలకు చెప్పాడండి. ఇప్పుడు ఏమన్నారో చూడండి. వాళ్ళు 43వ అధ్యాయంలోనికి రండి. మిగిలింది మీకు డీటెయిల్స్ కావాలంటే చదువుకోండి తర్వాత. 43వ అధ్యాయంలో 2వ వచనం. హోషేయ కుమారుడైన అజర్యాయును, కారేహ కుమారుడైన యోహానానును, గర్విష్ఠులందరూ, అంటే ఇందాక వచ్చినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ వచ్చారు. వచ్చి ఏమంటున్నారు? యిర్మీయాతో ఇట్లనిరి, నీవు ఏం పలుకుతున్నావు? ఇందాకేమన్నారు? నువ్వు ఏం చెప్తే అది చేస్తా ఉన్నారు కదా, మరి ఏం చేయాలి? వీళ్ళు చెప్పిన తర్వాత చేయాలి కదా. మారు మాట్లాడకుండా చేస్తా ఉన్నారు కదా. కానీ ఇప్పుడు యిర్మీయా చెప్పిన తర్వాత చేయాలి కదా. చేయకుండా ఏమంటున్నారో తెలుసా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటున్నావు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఇంకా ఏమన్నారో చూడండి. ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. ఇందాకేమన్నారు? దేవుడే నిన్ను పంపించాడు మా దగ్గరికి అన్నాడు. ఇప్పుడు నిన్ను పంపలేదు. ఎందుకు? వాళ్ళకు అనుకూలమైన మాట చెప్పలేదు. అది అసలు విషయం. వారికి అనుకూలమైన మాట చెప్పి మీరు వెళ్ళండి, మీకంతా శుభమే జరుగునుగాక అంటే బహుశా యిర్మీయాని నెత్తి మీదకి ఎక్కించుకొని ఉరిగించే వాళ్ళేమారు. కానీ ఇప్పుడు యిర్మీయా మాట చెప్పలేదు కాబట్టి వీళ్ళకి కోపం వచ్చేసింది అన్నమాట. కోపం వచ్చేసి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, దేవుడు నిన్ను పంపలేదు అన్నారు. ఇంకొక మాట చెప్పారు చూడండి. 4వ వచనం, 3వ వచనం. మమ్మను చంపుటకును బబులోనుకు చెర పట్టుకుని పోవుటకును కల్దీల చేతికి మమ్మను అప్పగింపవలనని నేరియా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు. ఇది ఎవరో నీ వెనకాతలు ఉండి చేస్తున్నారయ్యా. నీ మాట చెప్తున్నావంటే నీ వెనకాతలు ఇంకొకరు ఎవరో ఉన్నారు. బారూకు ఉన్నాడట. బారూకు ప్రేరేపిస్తున్నాడట. ఇంకొక మాట 4వ వచనం. కాగా కారేహ కుమారుడైన యోహానానును సేనాధిపతులందరూ ప్రజలు అందరూ యోధా దేశములో కాపురముండవలెనన్న యెహోవా మాట, దట్ ఈస్ ది ఫైనల్ డెసిషన్. వచ్చినప్పుడు ఎంత చక్కగా వచ్చారో చూడండి. అయ్యో మా సమస్య ఇలా ఉంది, మా పరిస్థితి ఇలా ఉంది, మేము కొద్ది మందిమే మిగిలాం, మేము కూడా నశించిపోతాం, నువ్వు ప్రార్థన చేయి, దయచేసి ప్రార్థన చేయి, ప్రార్థన చేసి దేవుడు మీకు ఏ మాట సెలవిస్తే ఆ మాట మాతో చెప్పండి. అది మేలే కానీ కీడే కానీ మాకు అనుకూలంగా ఉన్న ప్రతికూలంగా ఉన్న దేవుని మాట అయితే మేము దానికి మారు మాట్లాడకుండా విధేయత చూపుతామని చెప్పిన వాళ్ళందరూ తర్వాత ఏమన్నారంటే, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నిన్ను దేవుడు పంపలేదు, ఎవరో నిన్ను ప్రేరేపిస్తున్నారు ఏమని అని చెప్పి ఆ మాట వినలేదటండి. ఇది మరొక అబద్ధం. ఇది మరొక అబద్ధం. దైవజనుని ప్రార్థన కావాలి కానీ దేవుడు సెలవిచ్చిన మాట అవసరం లేదు. ఆ దైవజనుడు ఏ దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడో ఆ దేవుని ఎదుట నమ్మకమైన పరిచర్య చేసేటువంటి మాట అవసరం లేదు. మాకు దైవజనుడు కావాలి, పాస్టర్ గారే ఉండాలా, ఇంకెవ్వరు పనికిరారు, చేస్తే పాస్టర్ గారే ప్రార్థన చేయాలా,
నా మాట, నా పేరు పాస్టర్ గారి నోట్లో నుంచే పలకాల. నువ్వు పాస్టర్ గారిని నమ్ముతున్నావా, దేవుని నమ్ముతున్నావా? కనుక ఇదొక మరొక అపోహ. ఇది మరో అపోహ. ఇంకొక అపోహ ఉంది. అదేంటంటే పాస్టర్ గారి ప్రార్థన కాదు, దైవజనుని ప్రార్థన కాదు, దైవజనుడే కావాలి మాకు. ఇదొక అపోహ. దైవజనుడు ప్రార్థన చేస్తే ఇక దేవుడు మాకు సెలవిచ్చిన మాటే, ఇక అది 100% మేము ఇదైతే చూపిస్తామని చెప్పారు, కానీ అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మరొక స్థాయికి వెళ్ళిపోయారు. ప్రార్థన కాదు కానీ నువ్వు వచ్చాయని దైవజనునితో బేరం ఆడుతున్నారు. ఇప్పుడు చూడండి, అదే 43వ అధ్యాయంలో 5వ వచనం నుండి నేను చదువుతున్నాను. మరియు కారేహ కుమారుడైన యోహానానును సేనల అధిపతులందరూ యెహోవా మాట వినని వారై యూదా దేశములో నివసించుటకు తాము తరిమివేయబడిన ఆయా ప్రదేశము నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును, అనగా రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను సాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్పగించిన పురుషులను, స్త్రీలను, పిల్లలను, రాజకుమార్తెలను ప్రవక్తయగు ఇర్మియా నేరియా కుమారుడగు బారూకును తోడుకొని పోయి ఐగుప్తు దేశములో ప్రవేశించారు. దేవుడు ఎక్కడికైతే వెళ్ళొద్దన్నారో అక్కడికే వెళ్ళారు. ఎవరెవరిని తీసుకెళ్లారు? అందరినీ తీసుకెళ్లారు. అందరితో పాటు 2 సేవకులను కూడా తీసుకెళ్లారు. మీరు వస్తే దేవుడు మాతో ఉన్నట్టేనండి అనుకున్నారు అన్నమాట. మీరు రావాలా. ఇర్మియాను తీసుకెళ్లారంట, ప్రవక్తయగు ఇర్మియాను, నేరియా కుమారుడగు బారూకును. బారూకు ఎవరు? ఇర్మియా దగ్గర లేఖికుడు. అంటే ఇర్మియా ప్రవచనం చెబుతూ ఉంటే ఈయన రాసేవాడు. సేవకులు. మీరు వచ్చేస్తే ఇక దేవుడు మాతో ఉన్నట్టే. ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మాట వినకపోతే ఆలయంలో ఉన్న, బైబిల్ని మోసిన, పాస్టర్ గారే ప్రార్థన చేసిన, పాస్టర్ గారే మీతో వచ్చేసిన, నథింగ్ హ్యాపెన్స్. ఏం జరగదు. ఎందుకంటే దేవుడు మనుష్యులను మెప్పించే దేవుడు కాడాయన. మనుష్యుల మెప్పు కోసం కార్యాలు చేసేవాడు కాడాయన. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం సేవించడానికి వచ్చాం. ఆయన యొక్క ప్రేమ సిలువలో మనం చూసాం. ఆయన ప్రేమను బట్టి దేవునికి మన యొక్క జీవితాలను అప్పగించుకోగలిగాం. ఇంతగా అప్పగించుకున్నటువంటి మనం మరల అపోహల్లో జీవించకూడదు. 2025వ సంవత్సరం నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ అపోహలన్నీ వదిలేసి ప్రభు ఎదుట నీ జీవితాన్ని సరిచేసుకో. ప్రభు ఎదుట నీ జీవితాన్ని సరిచేసుకో. మరికొన్ని అపోహలు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ మనం చూడటానికి సమయం సరిపోదు. కొన్ని ఆచారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు దినాలలో యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న ప్రతిసారి వారు చెప్పిన మాట ఒకటే, ఇది మా పితృపారంపర్యాచారం, మా పితరులు ఈ రీతిగా చేశారు, మా పితరుల యొక్క ఆచారం ఇది. యేసుక్రీస్తు నో అన్నాడు అట్లా అన్నిటికీ. వారి పితరుల ఆచారం పేరుతో ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారు, చాలా శ్రమపరిచారు. ప్రజలేంటి, సామాన్య జనం ఏంటంటే అటెళితే ఏమవుతుందో, ఇటెళితే ఏమవుతుందో,
ఇస్తే ఏమవుతుందో ఇవ్వకపోతే ఏమవుతుందో అని ఈ మీమాంసలో సరే చేసేద్దాం అని కష్టమైన, శ్రమైన, ఇబ్బందైన ఏదైనా సరే తట్టుకొని వాళ్ళు చెప్పిన ఆచారాలన్నీ చేసేస్తూ ఉన్నారంతే. యేసుక్రీస్తు వచ్చి ఒక్కొక్క ఆచారాన్ని కూల్చేస్తూ ఉంటే వారు దాన్ని తట్టుకోలేకపోయారన్నమాట. సంస్కరణ జరగాలి అంటే ఇది జరగాల్సింది. సంస్కరణ రావాలి అంటే మొట్టమొదట దేవుని యొక్క మాటను బట్టి మనల్ని మనం సరి చేసుకోవలసిందే. సరి చేసుకోకుండా సంస్కరణ జరగదు. సంస్కరణ జరగదు. ఈ రోజున మనం ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నాం. మనకి కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. మనం వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఏది దేవునికి ఇష్టం, ఏది దేవునికి ఇష్టం కాదు, ఏది దేవుని వాక్యానుసారం, ఏది దేవుని వాక్యానుసారం కాదు, ఎలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు, ఎలా చేస్తే ఆయన సంతోషించడు, ఈ విషయాలను గుర్తుపట్టాలి. మనం గుర్తుపట్టి ప్రభు దగ్గరికి రావాలా. అలా వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వెక్కడ ఉంటే అక్కడ దీవెనకరంగా మారతావు. దేవుడు అట్టి కృప, అట్టి ఆశీర్వాదం మనకి దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. తల ఉంచుకొని కన్నులు మూసుకొని ప్రభు వైపుకి మనం చూద్దాం. కాలములను సమయములను నీ ఆధీనములో ఉంచుకొని సమస్తమును నిర్వహించువాడా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఏ దినము మాది కాదు, ఏ దినాన్ని మేము సంపాదించుకోలేదు. మా ప్రయాసతో మేము ఏ దినాన్ని, ఏ పరిస్థితిని మార్చుకోలేము. కానీ ప్రభువా, నీవే కృపగలిగిన వాడవై ఉండి మా వద్దకు వచ్చి మమ్మను దర్శించి మాతో మాట్లాడి మమ్మను సరి చేయటానికి నువ్వు ఇష్టపడ్డావు కనుక నీకు స్తోత్రములు. ఇప్పటి వరకు మేము ధ్యానించిన విషయాలన్నిటిని బట్టి ప్రభువా నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. మమ్మను కనికరించండి. ప్రతి అపోహ నుండి మమ్మల్ని విడిపించండి ప్రభువా. అబద్ధపు ఆధారాలన్నిటినీ కూల్చేసే స్థితి మాకు కలుగు చేయండి. నీవే నిజమైన ఆధారం గనక నీ మీద ఆనుకుని మేము మా జీవితాన్ని ముందుకు నడిపించుకోవటానికి సహాయం దయచేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఇవ్వండి. మమ్మను నీ వశం చేసుకొని దీవించుమని, సంఘమంతటికీ కృప దయచేయమని ప్రార్థన యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.